బాన్బుల్పూరా అని చెప్పి ఒక ప్రాంతము. ఇది ఎక్కడ అంటే మీకు ఉత్తరాఖండ్లో నైనతాల్ జిల్లా. నైనతాల్ అంటేనే మీకు చాలా అద్భుతంగా, మీకు ఇంకా చెప్పాలంటే నీమ్ కరోలి బాబా ఆశ్రమము కూడా మీకు నైనతాల్లో మీకు కనిపిస్తుంది. చాలా అందంగా ఉండే ఒక ప్రాంతము. సో ఈ జిల్లాలో ఒక ప్రాంతము బాన్బుల్పూరా ఏరియా అని అంటారు. సో ఇక్కడ మతపరమైన ఘర్షణ, మీకు ఈ వీడియో నేను మాట్లాడుతున్న టైంకి 4 మరణించారండి. 100 మందికి పైగా మీకు గాయాల పాలయ్యారు. అంటే ఒకవైపు పోలీసులు, ఇంకొక వైపు లోకల్ ఏరియాలో ఉండే ప్రజలు. సో ఇది ఎంత పెద్ద ఇష్యూ అంటే మీకు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీకు టర్కీలో భారత్కు వ్యతిరేకంగా చాలా పెద్ద లెవెల్లో కుట్రలు జరుగుతున్నట్టుగా వార్తలు. అంటే చూడండి, ISIS అంటారు, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అంటారు. సో ఇక్కడ చాలా పెద్ద లెవెల్లో తీవ్రవాదం. సో ప్రస్తుతం ఈ తీవ్రవాదం అనేది ఆగిపోయింది. ISIS యువకులు, ఈ తీవ్రవాదులు ఇప్పుడు పనులు లేకుండా ఖాళీగా ఉంటున్నారు. సో ఇమీడియట్గా టర్కీ ప్రభుత్వం ఏం ఆలోచించింది అంటే ఎర్దోగాన్. సో ఈయనేమన్నాడు, మీరు ఎలాగో ఖాళీగా ఉన్నారు కదా, మన దేశంలో ఒక ప్రైవేట్ ఆర్మీ ఉంది, సదాత్ ప్రైవేట్ కంపెనీ అంటారండి. అంటే ఒక దేశానికి సంబంధించిన ప్రైవేట్ మిలిటరీ కంపెనీ ఇది. సో ఇందులో మీరు రిక్రూట్ అవ్వండి, ఇందులో మీరు చేరండి, మీకు ట్రైనింగ్లు ఇస్తాము, డబ్బులు ఇస్తాము, మన టర్కీ సెక్యూరిటీ కోసం మీరు పనులు చేయండి అని అన్నారు. కానీ ఇక్కడ అసలు ఉద్దేశం ఏమిటి అంటే భారత్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో మీకు చాలా పెద్ద లెవెల్లో హింసకు పాల్పడమని వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడుతుందండి. టర్కీ పాకిస్తాన్ యొక్క ఈ స్కీమ్ ఉంది చూసారా, అంటే ఈ కుట్ర. సో దీనిని ఎగ్జిక్యూట్ చేయడానికి ISIS తీవ్రవాదులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ టైంలో ఉత్తరాఖండ్ లాంటి ఒక రాష్ట్రములో నైనతాల్ అనబడే జిల్లాలో ఇప్పుడు ఇంత మతపరమైన గొడవలు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు చూడండి, వీళ్ళు ఆల్రెడీ రాళ్లను తెచ్చి పెట్టుకున్నారండి. అంటే లోకల్ ఏరియాలో ఉన్నవాళ్ళు రాళ్ళు అనండి, అలాగే పెట్రోల్ బాంబులను సిద్ధంగా చేసుకొని పోలీసులు ఎప్పుడు వస్తారు, లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎప్పుడు వస్తారు, అంటే అధికారులు ఎప్పుడు వస్తారు, వీళ్ళ మీద ఎప్పుడు మనం దాడులు చెయ్యాలి అని చెప్పి వీళ్ళు ఆలోచించారు. ఆలోచించడం కాదు, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఒక ఇజ్రాయెల్, హమాస్, పాలస్తీనియా ఇలాగ హయ్యర్ లెవెల్లో జరుగుతున్న యుద్ధాలు కాదండి, భారత్లో కూడా ఇలాగ మతపరమైన ఘర్షణలను వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో ఇష్యూ అంతా ఎక్కడ మొదలైంది, బాన్బుల్పూరా అనబడే ఏరియా ఉంది చూసారా, ఇక్కడ ఒక మద్రసా, అలాగే ఒక అండర్ కన్స్ట్రక్షన్ మాస్క్, అంటే అండర్ గ్రౌండ్ మాస్క్ అని అనాలి. సో ఈ మసీదు ఉంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇల్లీగల్గా ఎవరో కన్స్ట్రక్ట్ చేశారు. కన్స్ట్రక్ట్ చేయడం కాదు, కొంతమంది అక్కడ నివసిస్తున్నారు. ఇందులో అబ్దుల్ మలిక్ అని ఒక వ్యక్తి. సో ఇప్పుడు లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, అంటే మున్సిపాలిటీ అధికారులు ఉంటారు చూసారా, వాళ్ళు వెళ్ళారు, ఇది ప్రభుత్వపరమైన భూమి, ఇక్కడ మీరు ఇలాంటి ఒక మదర్సాను కన్స్ట్రక్ట్ చేశారు, అండర్ గ్రౌండ్ మసీదును నిర్మించారు, కాబట్టి ఇది ప్రభుత్వానికి చెందిన ల్యాండ్ కాబట్టి తిరిగి ఇచ్చేయాలి, మీరు ఇమీడియట్గా ఇక్కడ నుంచి వెకేట్ చేయండి అని చెప్పి లోకల్ గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు చెప్పారు. సో ఇప్పుడు ఈ మున్సిపల్ అధికారులు ఇది మాట్లాడడంతో మీకు లోకల్గా ఉండే మత పెద్దలు, సో వీళ్ళందరూ కూడా డిస్కషన్లో కూర్చున్నారు. కానీ కొంతమంది యువకులు చూడండి, వాళ్ళు ఆ డిస్కషన్లోనే, ఆ మీటింగ్లోనే రెచ్చిపోయి గొడవలకు దిగడము. సో కుదరదు, ఇక్కడ ఈ మద్రసా ఉండాల్సిందే, ఇక్కడ ఈ మసీదు ఉండాల్సిందే, ప్రభుత్వ భూమి అయినా మేము ఎవరము కూడా వెకేట్ చెయ్యము అని చెప్పి చాలా పెద్ద ఘర్షణకు దిగారు. సో ఇప్పుడు ఇది ఎప్పుడు, జనవరి 28న ఈ మీటింగ్ జరిగింది. సో ఫిబ్రవరి 3 దాకా డెడ్ లైన్ ఇవ్వబడింది. ఫిబ్రవరి 3 లోపల మీరు ఈ ప్రాంతాన్ని వెకేట్ చెయ్యాలి, ఇక్కడ ఈ మదరసా ఉండడానికి లేదు, వేరే ఎక్కడైనా లీగల్గా ఉండే ప్రాంతాలు ఉంటే అక్కడ కట్టుకోండి, ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పి ఈ మున్సిపాలిటీ అధికారులు కూడా, ఈ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా చెప్పారు. సో ఫిబ్రవరి 3 దాకా కూడా మీకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వెకేట్ చేయలేదు, మేము వెళ్ళిపోతామని చెప్పలేదు, మాకు కొంత టైం ఇవ్వండి, నథింగ్, మేమైతే వెకేట్ చెయ్యము అని చెప్పేశారు. సో సరిగ్గా మీకు ఏమైంది, ఫ్లాగ్ మార్చ్ అంటారు చూసారా, ఫిబ్రవరి 3 మీకు ఉత్తరాఖండ్కి సంబంధించిన పోలీసులు ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడము, పారామిలిటరీ ఫోర్సెస్ కూడా అక్కడికి రావడము, వీళ్ళు ఈ ఏరియాలోకి వెళ్ళడం. వెళుతున్నప్పుడు ఏమైంది, మీకు ముస్లిం మహిళలు, పిల్లలు, వీళ్ళని పెట్టుకొని వీళ్ళు అడ్డగించారు. సో మళ్ళీ అనౌన్స్మెంట్, మళ్ళీ వార్నింగ్, వద్దు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగకూడదు అని చెప్పి వీళ్ళు క్లియర్గా చెప్పారు. అంటే ఒక ఆలయము అనండి, లేదా ఒక మసీద్,
నో, మీకు పర్మిషన్ ఉండాలి. గవర్నమెంట్ ల్యాండ్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది జరగకూడదు. ఇది ప్రభుత్వం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా, క్లియర్గా చెప్పారు. కానీ వినలేదు. ఇంకా చెప్పాలంటే కొంతమంది మత పెద్దలు, మౌలానా మక్యూమ్, సో ఈయన వెళ్ళి లోకల్ ఏరియా ప్రజలను మీకు ఆయన కంట్రోల్ చేయాలని చూశారు. అలాగే మీకు మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు కూడా చెప్పారు, నేను వీళ్ళతో మాట్లాడతాను, మాట్లాడి ఒక సొల్యూషన్ను నేను ఏర్పాటు చేస్తాను, మీరు ఆగండి అంటే వీళ్ళు ఆగలేదు, వాళ్ళు ఆగలేదు. సో బుల్డోజర్స్ వచ్చేసాయి. ఇలాంటి మత పెద్దలు చెప్పినా కూడా ఇరు వర్గాలు కూడా వినని పరిస్థితి. మీకు ఇలా గొడవలు పెరిగి ఆఖరి బుల్డోజర్స్ని ఆపే ప్రయత్నంలో మీకు ఇలాగ పెట్రోల్ బాంబ్స్ విసర, బ్యారికేడ్స్ ఉంటే బ్యారికేడ్స్ తగలబెట్టడము, ఇంకా లోకల్ గా ఉండే పోలీస్ స్టేషన్ మీద కూడా చాలా పెద్ద లెవెల్లో దాడులు చేసి వాటి మీద వీళ్ళు ఇలాగ బాంబులను విసరడము, ఇలాగ 100 మందికి పైగా గాయాల పాలైతే ఇవాళ భారత్లో ఇలాగ మళ్ళీ ఒక మతపరమైన అతి ప్రమాదకరమైన ఒక సిచ్యువేషన్ని మీకు అక్కడ నైనతాల్లో వీళ్ళు క్రియేట్ చేశారు. సో ఇదంతా మీరు గమనించారు అనుకోండి, మీకు ప్రపంచము చాలా పెద్ద ఒక యుద్ధము వైపు వెళుతుంది. మీకు ఎలా చెప్తున్నారంటే మీరు నమ్మరు ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్లో మీకు తాలిబాన్ వాళ్ళకి సంబంధించిన ఒక ఆత్మాహుతి గ్రూప్ ఉందండి. వీళ్లకు బతకడానికన్నా ఎలా చనిపోవాలి అని చెప్పి ఆలోచించేవాళ్ళు. అంటే వాళ్ళ లీడర్స్ పిలిచి పలానా దగ్గర పలానా మాస్కులో ఈ బాంబు విసిరేయి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు లేపేయి, నువ్వు స్వర్గానికి వెళ్ళిపో అంటే నేరుగా ఈ కుర్రాడు వెళ్ళి తనను తాను పేల్చుకొని ఆఫ్ఘనిస్తాన్లో కాబుల్లో ఎన్నో మసీదుల్లో ఇలాంటి ఆత్మాహుతి దాడులండి అట్లాగా సిద్ధమైపోయి ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ ఏంటి, ఎక్కువగా ఐఎస్ఐఎస్ అనబడే ఈ తీవ్రవాద సంస్థకు చెందిన వాళ్ళు. టర్కీ వాడు ఇవాళ వీళ్ళని సిద్ధం చేస్తున్నాడు. మీకు సీక్రెట్గా ఏం చేస్తున్నాడు, ఇజ్రాయెల్ సైన్యానికి అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా వీళ్ళని ఇవాళ వీళ్ళు సిద్ధము చేశారు. మీరు గాజాలోకి వెళ్ళండి, అక్కడ ఇజ్రాయెల్ ఫోర్సెస్ ఉంటారు, వాళ్ళ మీద దాడులు చెయ్యండి, ఆత్మాహుతి దాడులు చేసుకొని మీరు ప్రాణత్యాగాలు చెయ్యండి, మీరు బలిదానము చెయ్యండి అని చెప్పేసి ఇవాళ వీళ్ళు ఇంతమందిని సిద్ధము చేశారు. మీకు వీళ్ళందరూ ఎవరు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో వచ్చి అక్కడ అల్లర్లు కాదండి, డైరెక్ట్గా ఆత్మాహుతి దాడులు చేసుకొని చాలా పెద్ద వైలెంట్ ఇన్సిడెంట్స్ను క్రియేట్ చేయడానికి అక్కడ ట్రైనింగ్ ఇవ్వబడిన వాళ్ళు. వాళ్ళ కుటుంబాలకు చెప్తారు, మీ అబ్బాయి వెళ్ళిన వాడు తిరిగి రాడు, నీకు కావలసిన అవసరాలు మేము చూసుకుంటాము అంటారు. అలాంటి ఒక ప్రమాదకరమైన గ్రూప్స్ను ఇవాళ టర్కీ, పాకిస్తాన్ వాళ్ళు సిద్ధము చేస్తున్నారండి. సొంత ఇస్లామిక్ మతానికి చెందిన యువకులే, కానీ వాళ్ళని ఎంతలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారంటే మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళండి, అక్కడ మీరు ఇలాంటి అల్లర్లు చేయండి, అక్కడ ఇలాంటి ఆత్మాహుతి దాడులు చేయండి, ఇవాళ గాజా ప్రమాదములో ఉంది, అక్కడికి వెళ్ళి ఇలాగ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ కి వీళ్ళు ఇలాగ యువకులను పంపించడం అనేది చాలా చాలా డేంజరస్ విషయము. ఈ సందర్భంలో ఉత్తరాఖండ్లో నైనతాల్ జిల్లాలో ఈ పర్టికులర్ ఏరియాలో ఇంత పెద్ద మీకు మతపరమైన గొడవలు అనేది దేశానికి మంచిది కాదండి. ఏదో ఒక రకంగా ఈ మత పెద్దలు అనండి, అలాగే అడ్మినిస్ట్రేషన్లో ఉండే ఉన్నత అధికారులు అనండి, వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని మీకు ఒక పరిష్కారాన్ని వెతకాలి. ఇలాగ వీళ్ళు గొడవలు పడుతూ ఉంటే విదేశీయులు మన శత్రువులకు చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ ఎలక్షన్స్ టైంలో ఇలాంటి అల్లర్లు అనేవి చాలా చాలా కామన్గా సృష్టించాలని చెప్పి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తారు. వీటిని ఇవాళే మీరు ఆపకపోతే రేపు ఇది చిలికి పెద్ద గాలివానలా తయారయ్యి ఎక్కడికక్కడ ఇండియా అంతా కూడా ఇలా మతపరమైన గొడవలు ఉంటాయి. ఇది మన దేశానికి మంచిది కాదు. మరి ఇది నా ఒపీనియన్. మరి మీరేం ఆలోచిస్తున్నారు? నైనతాల్ లాంటి ఒక సుందరమైన ఒక ప్రాంతము, అందమైన ఒక భూమి, అక్కడ ఇలాంటి మతపరమైన గొడవలు మనకు అవసరమా? ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.